పేరిట మీ అందరికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. ఇట్లే 3 సంవత్సరాలు గడిచిపోయి 4వ సంవత్సరంలోనికి దేవుడు అద్భుత రీతిగా వారిని నడిపించాడు. అందుని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి కలుగును గాక. మరి ముఖ్యంగా ఒక మాట నేను తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో ఒక స్త్రీ ఉన్నది, అన్న అనేటువంటి ఒక స్త్రీ. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలలో ఆ యొక్క స్త్రీని గురించి రాయబడుతుంది. అన్న అంటే కృప కలిగినటువంటి లేదా కృప అని అర్థమిస్తూ ఆమె చేసినటువంటి పని ఏంటి అనగా 84 సంవత్సరాలు దేవుని మందిరములో ఉపవసించి ప్రార్థిస్తూ సేవ చేశాను అనే ఒక చక్కని మాట లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలో రాయబడుతుంది. దయచేసి చదువుతారు ఎవరైనా. లూకాసు వార్త 2వ అధ్యాయము వచన భాగం 37. 84 సంవత్సరములు ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచు ఉండెను. ఈ మాట ద్వారా మిమ్మల్ని నేను ప్రోత్సహించాలని ఈ పట్టణస్తులో నేను ఆశపడుతూ ఉన్నాను. అన్న అనేటువంటి యొక్క సహోదరి లేదా ఈ యొక్క స్త్రీ నిత్యము ఏం చేస్తూ ఉన్నది అంటే, దేవుని మందిరము విడువక ఆ యొక్క యెరూషలేము క్షేమము కొరకు, ఆ మొన్న స్థలము కొరకు నిత్యము ప్రార్థిస్తూ, ఎలాగ ప్రార్థిస్తూ ఉన్నదంటే ఉపవాసం ఉంటూ ప్రార్థిస్తూ అలాగే సేవ చేస్తూ ఉన్నది అని చూస్తాం. 3 పరిచర్యలు ఆమె చేసింది. ఈ 3 పరిచర్యలు ఏంటో చెప్పి నేను ప్రోత్సహించి ఈ మాటలు నేను ముగిస్తాను. మొదటిది ఆమె చేసింది ఏంటంటే ప్రార్థన పరిచర్య. గడిచిన 3 సంవత్సరములు ఈ స్థలమందు దేవుడు అనేకమైనటువంటి రీతిలో ప్రార్థన పరిచర్యను ఆయన కొనసాగించాడు. ఇక ముందు కూడా దేవుడు కొనసాగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. 2వ మాటను మీకు గుర్తు చేస్తాను, మీకు తెలియచేసేది ఏంటి అనగా స్తుతించే పరిచర్య. ఈ స్థలమందు నిత్యము దేవుని ఆరాధించే యొక్క విధానములో దేవుడు అద్భుతమైన మందిరాన్ని మన కొరకు సిద్ధపరిచి ఇచ్చినందుకు ఆయన కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. 3వ పరిచర్య ఏంటి అనగా ఆమె చేసింది, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి నిరీక్షణ కలిగిన వారి కొరకు, నిరీక్షణతో ఉన్నటువంటి వారిని యెరూషలేములో ఎందరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, ఆయన పాపులను విమోచిస్తాడు, రక్షిస్తాడనేటువంటి యొక్క శుభవర్తమానము అనేకులకు ఆమె తెలియచేస్తూ వచ్చింది. అంటే 3 పరిచర్యలు ఆమె చేసింది. ప్రార్థన పరిచర్య, స్తుతించే పరిచర్య, ప్రకటించే పరిచర్య. ఈ పరిచర్యలన్నిటిలో నా ప్రభు మిమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి ఈ సేవ వృద్ధిలోనికి నడిపించినట్లుగా మీరు పనిచేయటకు నా ప్రభు మీకు సహాయము చేయునుగాక. ఆమేన్. మరి ఇక్కడ పరిచర్య చేసినటువంటి మన సహోదరుడు తమ్ముడు మరి పాస్టర్ ఇజ్రాయెల్, అలాగే మరి తమ్ముడితో పాటు వస్తున్నటువంటి యవన బిడ్డలు ఎంతగానో మరి పరిచర్య ఆసక్తితో మిమ్మల్ని ప్రోత్సహించడానికి సమయం అనక అసమయం అనక ఎన్నో రీతిలుగా ఉపవాస ప్రార్థనలు పెడతా ఉన్నారు. కాబట్టి అందరూ గాక గడికి చెప్తాం. ఆమేన్. ఈ సంవత్సరంలో దేవుడు అత్యధికమైన ఫలమును ఆయన దయచేయును గాక. ప్రభు తన మాటలు మనకు వెనుకలో దీవించును గాక.